హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఐసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి లేదా కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం టీఎస్ఐసెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క టీఎస్ఐసెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన లింక్ అనేది మీరు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. దాంట్లో మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే మొబైల్ స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క టీఎస్ఐసెట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు ప్రజెంట్ ఈ యొక్క టీఎస్ఐసెట్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతూ ఉండడం మీరు చూడొచ్చు. కరెక్షన్స్ ఫర్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే టీఎస్ఐసెట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోలేదో, ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకోకపోతే యాజ్ ఎర్లీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ ఆల్రెడీ మనకు క్లోజ్ అయింది. విత్ లేట్ ఫీ 27 వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంది. ఈ అవకాశాన్ని అయితే మీరు ఉపయోగించుకోండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు మిస్టేక్ చేసినట్టయితే వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ కరెక్షన్స్ ఫర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్లో అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ అయితే అవసరం కావాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత వచ్చేసి మీ పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి, అండ్ తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని గెట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఈ యొక్క టీఎస్ఐసెట్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ ఆ డీటెయిల్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు ఏవైతే కరెక్షన్స్ ఉంటాయో వాటిని అయితే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా, పేమెంట్ ఐడి మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ డీటెయిల్స్ రికవరీ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని, పేమెంట్ ఐడి అనేది మీకు అందియగలుగుతాము. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని మేము గెట్ అప్లికేషన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి గెట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టీఎస్ఐసెట్ 2024 సంబంధించి అప్లికేషన్ కరెక్షన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ దాంట్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే కావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వీటిలో మనం కొన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొన్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఫస్ట్ వీటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉందనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అట్లా ఎడిట్ చేసుకోలేని వాటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేయాలి, దానికోసం మనం ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించి ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్లో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్కి సంబంధించి వీటిలో క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ మిస్టేక్స్ని మనం కరెక్షన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. అంటే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా మనం కరెక్షన్ చేసుకోలేము. ఒకవేళ ఇలా మీరు ఎడిట్ ఆప్షన్లో కరెక్షన్ చేసుకోలేని థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనకు సంబంధించి టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎస్ఎస్సి మెమోని వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీ ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్నా, క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వెయిట్కి ఇచ్చారంటే మీ జెండర్లో మిస్టేక్ ఉన్నట్టయితే మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మేల్, ఫీమేల్ అనేది మార్చుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు ఉంటే మార్చుకోవచ్చు. మీ యొక్క బర్త్ స్టేట్ అనేది మిస్టేక్ ఉంటే వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. బర్త్ డిస్ట్రిక్ట్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ మార్క్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకు తర్వాత థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే డైరెక్ట్గా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ నేమ్కి సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మిస్టేక్ ఉంటే మీరు టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మిస్టేక్స్ ఉంటుంది మాకు మీరు కాంటాక్ట్ అయినా మేము మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి
క్యాండిడేట్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ తప్ప రిమైనింగ్ థింగ్ అన్నిటిని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ మీ యొక్క హౌస్ నెంబర్ని ఎడిట్ చేయొచ్చు, మీ యొక్క విలేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు, మండల్ని ఎడిట్ చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేయొచ్చు, స్టేట్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేయొచ్చు, పిన్ కోడ్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేయొచ్చు, అండ్ మీ యొక్క మెయిల్ ఐడీలో మిస్టేక్ ఉన్నా కూడా వీటిని అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్లో మిస్టేక్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. దాన్ని ఎడిట్ చేయాలంటే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ప్రజెంట్ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి మీరు టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు సో లోకల్ నాన్ లోకల్కి సంబంధించి ఏదైనా మిస్టేక్ ఇచ్చినట్టయితే మీ లోకల్ స్టేటస్ అనేది దాన్ని మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఓయూకి సంబంధించిన వాళ్ళైతే ఓయూ అని, ఏయూకి సంబంధించిన వాళ్ళైతే ఏయూ అని, ఎస్యూకి సంబంధించిన వాళ్ళైతే ఎస్యూ అని అయితే ఇవ్వచ్చు. సో ఇందులో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ క్యాస్ట్ సో కేటగిరీకి సంబంధించి ఎస్పెషల్లీ బీసీనా, ఎస్సీనా, ఓసీనా అనేది ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో మీరు క్యాస్ట్కి సంబంధించి మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు మన యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు సో మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు యాజ్ పర్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీ డీటెయిల్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్పెషల్ కేటగిరీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు అనుకుంటే ఒకవేళ ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫిజికల్లీ డిజబుల్కి సంబంధించి సో పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన కేటగిరీస్ ఏమైనా ఉన్నట్టయితే వాటిలో మిస్టేక్స్ ఉంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో మీకు సంబంధించి ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అండ్ అప్లికేషన్ ఫామ్ మనం టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అత్త మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ చేయనట్లయితే డైరెక్ట్గా అలానే డిఫాల్ట్గా ఉంచవచ్చు. అండ్ ఆ తర్వాత పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి సో మీ ఇన్కమ్ అనేది అబోవ్ 1 lakh ఉందా, బిలో 1 lakh ఉందా అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇన్కమ్ అనేది నాట్ మ్యాండేటరీ మనకు. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ గతంలో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకున్నట్టయితే ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో ఇది కూడా నాట్ మ్యాండేటరీ మనకు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది సో దట్ ఈస్ మీరు డిగ్రీ అనేది ఏ గ్రూప్లో చేశారు, మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, మీ పర్సంటేజ్ ఏంటి, సో మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, ఈ థింగ్స్ అన్నింటిలో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ అన్నింటిలో మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ని ఎడిట్ చేయాలనుకుంటే సో మీకు డిగ్రీకి సంబంధించిన షార్ట్ మెమో కానీ, డిగ్రీకి సంబంధించిన లాంగ్ మెమోని కానీ సో మన యొక్క టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే విత్ అప్లికేషన్ ఫామ్తో వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ అదేవిధంగా సో మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నా వాటిని కరెక్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడైతే స్టడీ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 6th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, 7th ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, 10th ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, డిగ్రీ ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది సో మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోటో సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ మీడియం ఆఫ్ ది టెస్ట్ అనేది సో మీరు రాసే ఐసెట్ అనేది తెలుగు మీడియంలో రావాలనుకుంటున్నారా, ఉర్దూ మీడియంలో రావాలనుకుంటున్నారా, ఆ మీడియం చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ థింగ్స్కి అయితే మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏవైతే ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదో వాటిలో మిస్టేక్స్ ఉంటే సో మీ యొక్క అప్లికేషన్తో ఫామ్తో పాటు దాని యొక్క రిలవెంట్ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఇప్పటివరకు మనం ఏమేమి చేంజెస్ అయితే చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ తోటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఇంకేదైనా మిస్టేక్స్ ఉంటే డైరెక్ట్గా మీరు టీఎస్ఐసెట్ కన్వీనర్ వాళ్ళకి కాల్ చేసి సో లేదా మెయిల్ ద్వారా మీరు కరెక్షన్స్ అయితే చేయించుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రివ్యూ చూసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తే జస్ట్ మోడిఫై పైన క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అనేది ఒకేసారి వస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఎడిట్ చేసుకోండి. సో మీరు ఎడిట్ చేయడం కంప్లీట్ అయ్యింది అనుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి అప్లికేషన్ ఎడిట్ అయినట్టుగా సక్సెస్ఫుల్గా మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. అండ్ అతను అక్కడికి వెళ్ళి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టీఎస్ఐసెట్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే ఫస్ట్ థింగ్ కొన్నిటికి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కొన్నిటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో ఎడిట్ ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ లేనివి ఏవైతే ఉంటాయో సో వాటి కోసం ఆ రిలవెంట్ డాక్యుమెంట్తో పాటు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది టీఎస్ఐసెట్
వెన్నర్ వాళ్ళకు సో మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.